హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఊరు వెళ్తున్నాము. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎప్పుడైతే రెడీ అయినా మేమైతే గుండు కూడా రెడీ అయింది. ఇగో చికెన్ వండుతున్నా, సండే కదా ఈరోజు. సండే స్పెషల్ చికెన్ తిని కళ్ళు తాగి అమ్మ వాళ్ళ ఇంటికి పోతాం. పాప రెడీ అయింది, ఫోన్ చూస్తుంది. చికెన్ కలదు కదా తినడానికని వెయిట్ చేస్తుంది. ఇది ర్యాబిటా ఎడకొంకున్నావు అక్కరనా జాతరలోనా? చూపి మంచిగా ఇది ర్యాబిట్ మంచిగా పట్టుకో. ఆబో మళ్ళీ అవుతామా డెకరేషన్ లాగా కళ్ళు. ఏం చేస్తారు మీ ఇద్దరు? ఓహో ఏంది గీదానికి కేసు బుక్ చేస్తారా? అలా అసలు ఏమని ఉందల్లా ఒక వాడు వాడిని వద్దే కార్డు ఉన్నట్టుంది, సెట్ కార్డు ఏదో ఒకటి. ఆ వర్డ్లో అంత మీనింగ్ ఉందా నాకు డిలీట్ చేస్తాను. సంవత్సరం తర్వాత ఏముంది డిలీట్ చే. టమాటా కట్ చేసి ఇవ్వాలి ఇప్పుడు. ఇలా పొగలు కక్కుతుంది చికెన్ అయితే. చికెన్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చింది. చికెన్ అయితే ఉడుకుతుంది. తినేసి తాగేసి వెళ్ళిపోతాం. అక్కడ పోయినాక కూడా వీడియో కంటిన్యూ చేస్తాం. గరం మసాలా ఇది దంచింది. చికెన్ కంప్లీటెడ్. వద్దంటే పెట్టను ఇక వద్దా. చికెన్ ఎట్టుంది? మంచిగా లేదా? మంచిగా ఉందా? లెగ్ పీస్ వచ్చిందా? ఎందుకు మంచిగా ఉండనా బావ చికెన్? అల్లం వెల్లిపాయ ఫ్రెష్గా ఉంది. ఒక్కటి చాలన్న, చిన్న ప్లేట్ ఇయ్యి. గిత్త చిన్నది. నువ్వు టేస్ట్ చేసింది. కరిగిపోతుంది చికెన్. పెరుగు ఆయన తిన్నాడు. పెరుగు ఎందుకు షాప్ లేదా? క్లోజ్ ఉందా? పోయినా అసలు ఇంట్లో ఉన్నాయా ఏమన్నా స్నాక్స్? ఏం లేనట్టున్నాయి. మావే లేవు, చెకోడీలు కూడా వేస్తారుగా, బొంగులు గిట్ట. అయ్యా మంచిగా ఉంది. బాగుందా? చికెన్ వల్ల కళ్ళు టేస్ట్ పడుతుంది. చికెన్ వల్ల కళ్ళు టేస్ట్ వచ్చింది. అబ్బా చికెన్లో కళ్ళు పోసి కూడా వండుతారంట. ఏంటిది? అది ఆర్ట్. ఏంటిది? నేను కూడా గౌడ్స్ లా కోర్స్ చేసిన అన్నమాట. వాటర్ పోసిందా? లైట్ గా పోస్తారు, ఎందుకంటే తాగలేదు. బీర్ తాగుతారండి. ఎప్పుడు ఏంటిది అది? గ్లాస్, టెంపర్ గ్లాసా? ఇంకా పౌచ్ కూడా వేరే కావాలట.
పౌచ్ ఎందుకు కింద పట్టే ఏం కాదు ఇదే మంచిది ఇట్లా ఉండేది తీసుకురా మొత్తం క్లోజ్ తాత దగ్గర అట్టుంటే కింద పడ్డాయి మరి ఫోన్ లో అట్లా వస్తూనే వస్తలేదు వస్తాయి ఆ ఫోన్లో కూడా ఫోనే తీసుకొని పోదు. ఈ ఫోన్ పౌచ్ రెండు ఎంత 500 తీసుకొని పెట్టుకో మామయ్య దగ్గర ఐడి పెట్టుకో 500 నాకంట లీలాగవా బరిగి పట్టు హెల్మెట్ తెలిసిన షాప్ ఉందండి మంచి పట్టుకో కింద పడచ్చు పట్టుకో నెత్తికి దాని తర్వాత హెల్మెట్ వేసుకో లేకపోతే అయిండే నీకంటే ఖర్చు ఇచ్చేటోళ్ళు రా నాకు అసలు ఇచ్చినా కట్టుకుంటాడు అడుగు ఫస్ట్ నేను ఇంత బ్లాక్ ఉన్నా నన్ను అసలు అసలు మీ మామయ్య ఏమంటారు దాన్ని ఏమంటారు అది చాలా బాగా చేసుకుంటాను వితౌట్ మేకప్ అనమాట మేకప్ కాకుండా ఏం కేర్ ఏముండవు మేకప్ పికప్ ఏమి ఉండదు ఓ కర్చిప్ ఉండదు ఏది ఉండదు ఖాళీ అంతకు మించి ఏముండదు ఇక ఖర్చు ఉండాలి కర్చిప్ ఉండదు ఏది ఉండదు మీ మామయ్య కాడ ఖర్చు నెత్తి కట్టుకుంటే ప్రశాంతంగా మీ మామయ్య అసలు పర్ఫ్యూమ్ కొట్టుకుంటాడు వాడు ఇది స్నానం చేస్తామా స్నానం చేసి వచ్చి ఇది పెట్టుకొని పోతున్నా మళ్ళీ పొద్దుకంగా వచ్చినప్పుడు పెట్టుకుంటున్నా మళ్ళీ పొద్దుకంగా స్నానం చేస్తే మళ్ళీ ఇది వెళ్తుంది ఇళ్ళకి ఇది నెత్తి అంటుంది కదా అంటున్నా అంతే ఇక కడితే నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది హెల్మెట్ తీసి ఖర్చు రిలీఫ్ ఉంటుంది చిక్కియాడు నాని కచ్చి మర్చిపోయింది అని బ్యాగ్లో పెట్టింది కొంటాడే మరి మీ మామ మా పెళ్ళి అప్పుడు అందరూ అన్నారు మా ఊళ్ళో స్కూల్ కట్టించిన ఆయన మొత్తం అమ్మ రన్ చేసుకుంటా ఆయన స్కూల్ కట్టించిన అయ్యో ఆ కొంటలు ఆయన లెక్కలో ఉండగా వెంకటేశ్వర సార్ లెక్కలో ఉండగా లక్ష్మీ సార్ లెక్కలో ఉండగా ఆయన మొత్తం అన్నారు అట్లా చేస్తుంటే చిన్న చిన్న పని కూడా మంచిగా మళ్ళీ పైకి ఎక్కుతావు ఏడికి నడువు బండికి పో చలో అవంతే స్టైలు ఇవ్వాల్సి సాయంత్రం మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అయినట్టేనా ఇక శివరాత్రి అయితే ఫుల్ వెళ్తాయి ఇక పల్లె కావాలన్నది తెచ్చిపెట్టి వస్తాను సాయంత్రం అని నీ ఒక్కడిని కాదు ఇద్దరు వస్తావని చెప్పు ఆమె ఏమన్నా వేసుకొని ఈడనే ఉందా ఆమె సౌట్ పక్కన అయ్యో తాగి అబద్ధం అడ్డు చేసింటూ పెళ్ళైన కొత్తలు అప్పుడు తాగిన ఖజ్జర చెట్టు కళ్ళు ఉంటుంది ఈత చెట్టుకి ఎట్టు వస్తుంది దానికి కూడా ఎట్టిన వస్తాయి కళ్ళు చూసుకుంటా పోదాం చాలా రోజులు అయితే నిజంగా అయినా పోక కట్టిన మధ్యలో కూడా ఎక్కుతుంది సరే బాయ్ చెప్తాది కదా ఏమో చెప్పు నువ్వేం చెప్పినా అదే చెప్తా సార్ పోతున్నాం మేము రూమ్ చాలా సంతోషం ఇప్పటికే ఊరు సిద్ధంగూడెం మహమ్మదాబాద్ 2 పేర్లు ఉన్నాయి మా ఊరికి సిద్ధంగూడెం మహమ్మదాబాద్ ఇది పుసలాల పేరు వస్తుంది ఇది సోరాల పేరు పిచ్చిదారా ఊరు మొత్తం ఖాళీ ఉంటుంది ఎందుకంటే ఈ ఊళ్ళో ఎవరు ఉండరు అందరు సిటీలో ఉంటారు సిటీకి దగ్గర ఉండదు మా ఊరు అయినా సమ్మర్ స్టార్ట్ అవుతుంది 40 కిలోమీటర్స్ కూడా ఉండదు అనుకుంటారు అది 30-35 అట్లా ఉంటుంది అందుకే అందరు సిటీలో ఉంటారు మ్యాక్సిమం పెద్దవాళ్ళు ముసలి మాత్రమే ఉంటారు వాళ్ళకి స్కూలు ఇది బస్ స్టాప్ రోడ్డు మీద ఇంత స్టార్ట్ అయింది అంటే టైం 12 అవుతుంది స్టార్ట్ అయ్యేసరికి ఎప్పుడు మార్నింగ్ రెడీ అయినా కాదు లీలై ఏం లాలిపప్పులు అవి ఓరియో లాలిపప్పులు అట ఈ కొత్త రకం
కుక్కీ లాలీపాప్. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికట్టే వచ్చిన అమ్మ బట్టలు ఆరేసాము పొద్దుకు వచ్చేసరికి. తట్టుంది కానీ వచ్చరికి. ఇక మా మేకలు ఇవి రీసెంట్గా తీసుకోరు, మంచిగా ఉన్నాయి మేకలు అయితే. ఇప్పుడు మేము 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు ఉండే మేకలు మళ్ళీ ఇప్పుడు తెచ్చిరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చక్షిక అన్విత వ్లాగ్స్. ఈరోజు అయితే మేమైతే ఇప్పుడు నీళ్ళు పడుతున్నాం అన్నమాట, సాగర్ నీళ్ళు చూడండి. ఇంకో చూడండి మా మమ్మీ నైట్కే తోముతాం, మాకు నైట్ మాత్రమే నీళ్ళు వస్తాయి. సాగర్ మమ్మీ నాకు దోమలు కలుస్తుంది. ఇప్పుడైతే నేను లోపల చూపిస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, ఎందుకంటే అందరికి ఫార్వర్డ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మా గుండెగాడు కూడా చెప్తాను. బాయ్. బాయ్.